ప్రైజ్ ద లార్డ్. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన మనలను బలపరిచి, భద్రపరిచి కాపాడిన దేవాతి దేవునికి ఎంతైనా దేవుణ్ణి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు. దినములు, సమయములు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆయన. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడిన వారమై ఆయన మాట వింటూ ఆయన చెప్పినట్లుగా మనం బ్రతికితే గనుక దేవుడు తప్పక ఆయన కార్యాన్ని, ఆశ్చర్యమైన అద్భుత కార్యాలను దేవుడు జరిగించగలిగిన శక్తిగల దేవుడని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? భక్తుడు ఏమంటున్నాడు? హబక్కూకు ఏమంటున్నాడు అనంటే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ప్రియులారా, ఎక్కడ ఏది జరిగినా నేను మాత్రం యెహోవా యందే ఆనందపడతాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ఆలోచన చేస్తే గనుక, నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు నీకు అనిపిస్తుంది, అరే నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అనని. కాబట్టి ఆ వాక్యం ఏమంటుందో తెలుసా? అంజూరపు చెట్లు పూయకుండినను అనని. అంటే అంజూరపు కాయలు లేకపోయినా, ద్రాక్ష కాయలు లేకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, ఏది ఏమైనా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏది ఏమైనప్పటికీ నేను మాత్రం యెహోవా యందే ఆనందపడతాను. అంటే ఏమున్నా లేకపోయినా ప్రభువుని స్తుతిస్తాను. ప్రియులారా, నీ జీవితంలో సమృద్ధి ఉందా? దేవుణ్ణి స్తుతిస్తున్నావు. లేమిలో ఉన్నావా? అరే ఏంటి నా పరిస్థితి అని కృంగిపోతున్నావు. ప్రియులారా, ఏది ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఆయనను కలిగి నువ్వు ఉంటే గనుక అది ఆశీర్వాదమే. నీ జీవితంలో ప్రియులారా అన్నీ నీకు ఉండొచ్చు. ఒకవేళ అన్నీ కూడా నువ్వు పోగొట్టుకుని ఉండొచ్చు. నీ జీవితంలో ఒట్టిగా నీ జీవితం మిగిలిపోతూ ఉండొచ్చు. అరే అన్నీ ఉన్నాయి నా జీవితంలో, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్న సమయంలో ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి కలిగింది, నాకున్నవన్నీ నేను కోల్పోయాను, నాకున్నటువంటి ఆస్తి పోయింది, నాకున్నటువంటి ఉద్యోగము పోయింది, నాకున్నటువంటి వ్యాపారంలో కూడా నష్టపోయాను, వ్యవసాయం కూడా సరైన ఫలసాయం లేదు, అయ్యా పంట వేశాను కానీ ఆ పంటలో కూడా సమృద్ధి నా జీవితంలో లేదు, ఎంతో పెట్టుబడి పెట్టాను, ఎన్నో చేస్తూ వస్తున్నాను, కానీ ఏది నా బ్రతుకులో మిగలడం లేదు. అరే ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ పరిస్థితులు అవుతుంది అని కూర్చుని ఏడుస్తూ దుఃఖంతో నీ జీవితంలో నిరాశ చెందుతున్నావేమో. దేవుడు అంటాడు కదా, ఏది లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఆయన నీకుంటే చాలు, ఆయన నీకు తోడుగా నిలబడితే చాలు, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఏదో కావాలని, ఏదో చెయ్యాలని, ఏదో దేని కొరకు ప్రాకులాడుతూ అది దొరకకపోయేసరికి సతికిలపడి, ఆత్మీయతలో
జారిపోయినటువంటి వారు లోకంలో మనకు కనబడుతున్నారు. దేవుడు చేస్తాడనుకున్నాను కానీ చేయలేదు. అరే ఇంకెందుకు నా బ్రతుకులో, ఇక అంతే దేవుడిని వదిలిపెట్టేస్తాను అని అనుకుంటూ విడిచిపెట్టిన వాళ్ళు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితంలో దేని కొరకైతే నువ్వు కనిపెడతావో, దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తావో తప్పక ఆయన కార్యం చేస్తాడు. ఎన్ని ఏమైనప్పటికీ కూడా ఆయన నీకుంటే చాలు. ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఏది ఉన్నా లేకపోయినా ఆయన నీ జీవితంలో ఉంటే నీకు చాలు. ఏమీ ఉన్నా లేకపోయినా నీ బ్రతుకులో ఆయన ఉంటే చాలు. కాబట్టి వాక్యం ఏం చెబుతుందో తెలుసా ప్రియులరా? మరి అనేక రీతులుగా నీ జీవితంలో భయంకరమైన తెగులు చేత, భయంకరమైన పరిస్థితుల చేత నువ్వు తిప్పలు పడుతున్నావేమో. అయితే దేవుడు అంటాడు కదా, వాక్యం మనం ఆలోచన చేస్తే గనుక నీ జీవితం దేవునికి అవసరము, నీవు దేవునికి కావాలి గనుక నీ ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన విడిపించగలిగినటువంటి దేవుడు ప్రియులరా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రియులరా. ఇస్సాకు జీవితంలో కూడా శత్రువులు అనేక రీతులుగా ఆయనను ఇబ్బంది పెడుతూ వచ్చారు. శత్రువులు అనేక రీతులుగా ఆయనను కష్టపెడుతూ వచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసా? ఇస్సాకు బావి తవ్వితే అక్కడ నీళ్లు పడినప్పుడు ఈ శత్రువులు చూసి బావి తవ్వుతున్నప్పుడు మాట్లాడలేదు. బావి తవ్వి నీళ్లు వచ్చిన తర్వాత ఈ బావి మాది అని చెప్పారు. అలాంటి సమయంలో అది వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మరొక చోట తవ్వాడు, అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. అక్కడ కూడా శత్రువులు వచ్చి ఇది మాది అని అన్నారు. అది వదిలిపెట్టి మరొక చోటుకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ త్రవ్వినప్పుడు జలలు కలిగిన ఊట పుట్టింది. అయితే ఇస్సాకు జీవితంలో ప్రియులరా ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శత్రువుల భయంకరమైన నిందలు, భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఇస్సాకు భయపడలేదు. దేవునికి మొరపెట్టాడు, దేవునికి ప్రార్థించాడు. దేవుడే శత్రువులను తనకి మిత్రులుగా చేసి సంధి చేసి మరి ఎంత అద్భుతమైన కార్యము దేవుడు చేశాడో తెలుసా? కాబట్టి ఈ సమయంలో నీ జీవితంలో పరిస్థితులను చూసి కృంగిపోతున్నవేమో, పరిస్థితులను చూసి నలిగిపోతున్నవేమో, పరిస్థితులను చూసి అరే నా బ్రతికేంటినని కంగారు పడిపోతూ కలవరపడిపోతున్నావేమో. ప్రభు అంటాడు కదా, నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ప్రభువు నీ పక్షంగా నిలబడితే చాలు. అందుకే అంజూరపు చెట్లు పుయ్యకుండినను అని మాట్లాడుతున్నాడు. అంటే వేసిన ఫలాలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు పూత లేకపోయినా, కాపు లేకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, ఏది ఏమైనా అయా నేను నిన్ను స్తుతిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నీ యందే నేను ఆనందపడతాను అని మాట్లాడుతున్నాడు. అనగా మనం ఆలోచన చేస్తే గనుక ఈ రోజున అనేక మంది జీవితాలలో ప్రియులర కలవరం చేత, కన్నీళ్ల చేత నింపబడిపోతున్న పరిస్థితి. సేవకుడైనటువంటి వారు ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితం లేక, అరే ఏంటి పరిస్థితి, ఎంత శ్రమ పడుతున్నప్పటికీ కూడా ఎందుకు నా బ్రతుకులు ఈ పరిస్థితి కలుగుతుంది, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరిస్థితులు నేను ఎదుర్కొంటా ఉన్నాను అని అనేక మంది జీవితాల్లో కలవరముతో కన్నీళ్ల మధ్యలో నింపబడిపోతూ ఉన్నారు. ప్రభువు అంటున్నాడు కదా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన యందు విశ్వాసము కలిగి ఉంటే, ఎన్ని పరిస్థితులు నీ బ్రతుకులోకి వచ్చినా, ఎన్ని శ్రమలు నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు తప్పక ఆయన కార్యం చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు. అందుకే అపొస్తలుడైన పౌలు అంటారు కదా, ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించుడి అనని. నిజమే, పరిస్థితులు మారిపోతున్నప్పుడు ఆనందం ఎక్కడొస్తుంది? శ్రమలలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ సంతోషం వస్తుంది? నిజమే, అలాంటి సమయంలో ప్రభు అంటాడు కదా, నీ శ్రమలలో, నీ బాధలలో ఆయనకు నువ్వు మొరపెట్టగలిగితే గనుక, నువ్వు ఆయనకి ప్రార్థించగలిగితే గనుక దేవుడు అనేక కార్యాలు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారు శ్రమలు. అందుకే నేను శ్రమలో
కృంగిన వాడినైతే చాత కానివాడునవుతాను అని భక్తుడు అంటాడు. శ్రమలు కొన్ని పాఠాలు నీకు నేర్పిస్తాయి. కొన్ని నీకు దూరం అయిపోతారు. కొంతమంది నీ బంధువులే, నీ స్నేహితులే, నీ భర్తే, నీ భార్యయే, నీ పిల్లలే నీకు దూరం అయిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు తప్పక నీకు కార్యం చేస్తాడు. అనేక కార్యాలు చేసిన దేవుడు, అనేక అద్భుతాలు జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నా బ్రతుకులో కార్యం చేయండి, నా జీవితంలో కార్యం చేయండి, నా విశ్వాసములో నేను పడిపోకుండా, జారిపోకుండా నన్ను కాపాడండి ప్రభువా అని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో దేవుడు మారుస్తాడు. ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు చేస్తాడు. కనుక విన్నటువంటి వాక్యాన్ని బట్టి ఏ పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా, ఎలాంటి ఇబ్బందికరమైన స్థితిని నువ్వు కలిగి ఉన్నప్పటికీ దేవుడు తప్పక నీ జీవితాన్ని ఒక ఉన్నతంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సమయంలో ప్రభువా, నీ కృప నాకు దయచేయండి, నీ కనికరమ నాకు దయచేయండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృపను, అట్టి ఆ జ్ఞానాన్ని, అట్టి విశ్వాసాన్ని, అట్టి వైరాగ్యాన్ని దేవుడు నీ కలుగు చేసి బలపరుచును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపగల దేవా, వందనాలు. ఇంతవరకు నీ వాక్యమైన మీ ప్రియబిడలను దీవించి ఆశీర్వదించి వర్ధల్ల చేయండి. దేవా, నీ కృపలో తండ్రి ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు నాన్న అనే ధైర్యం బిడ్డలకు దయచేయమని సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.